ద్వితీయోపదేశకాండం 23 మరియు 24 అధ్యాయాల్లో మనం నైతికత, పరిశుభ్రత, విడాకులకు సంబంధించిన నియమాలను, అలాగే పేదవారు దోపిడీకి గురి కాకుండా తగిన సంరక్షణ పొందేలా చూసే వివిధ చట్టాలను చదువుతాము. ఈ భాగం కేవలం చట్టాల సంకలనం మాత్రమే కాదు, అవి దేవుని కనికరాన్ని మరియు సామాజిక న్యాయం పట్ల ఆయనకున్న ఆసక్తిని ప్రతిబింబిస్తాయి. ముఖ్యంగా 24వ అధ్యాయం 6 నుంచి 21 వచనాల్లో ఉన్న నియమాలు సమాజంలోని బలహీన వర్గాల పట్ల, అంటే పేదలు, విధవలు, అనాథలు మరియు పరదేశుల పట్ల దేవుడు ఎంత శ్రద్ధ కలిగి ఉన్నారో మనకు స్పష్టంగా చూపిస్తాయి. ఆ వచనాల్లో కొన్ని ముఖ్యమైన అంశాలను పరిశీలిస్తే, మొదటిది జీవనోపాధిని గౌరవించటం. 6వ వచనం, ఎవరైనా అప్పు తీసుకున్నప్పుడు వారి తిరగలని, అంటే పిండి విసురుకునే రాయి తాకట్టుగా తీసుకోకూడదని దేవుడు ఆజ్ఞాపించాడు. ఎందుకంటే అది వారి రోజువారీ ఆహారం కోసం అవసరమైన వస్తువు. ఒక వ్యక్తి జీవనోపాధికి మూలమైన వస్తువును లాక్కోవడం క్రూరత్వం అని ఇది బోధిస్తూ ఉంది. రెండవది పేదవారి ఆత్మగౌరవం. వచనాలు 10వ వచనం నుంచి 13వ వచనాల వరకు. ఎవరికైనా అప్పు ఇచ్చినప్పుడు తాకట్టు వస్తువును తీసుకోవడానికి వారి ఇంట్లోకి వెళ్ళకూడదు. అప్పు తీసుకున్నవాడే ఆ వస్తువును బయటకు తీసుకొచ్చి ఇవ్వాలి. ఒకవేళ బీదవాడైతే ఆ తాకట్టు పెట్టిన వస్త్రాన్ని రాత్రివేళ తన దగ్గర ఉంచుకోవాలి. తద్వారా వాడు చలికి ఇబ్బంది పడకుండా ఉంటాడు. ఇది పేదవారి పట్ల చూపాల్సిన మానవత్వాన్ని గుర్తు చేస్తూ ఉంది. మూడవది కూలీల హక్కులు. వచనాలు 14 నుంచి 15 వరకు. బీదవాడైన కూలీకి చెల్లించాల్సిన కూలిని ఆ రోజే, అంటే సూర్యుడు అస్తమించక ముందే ఇచ్చేయాలి. ఎందుకంటే వాడు ఆ కూలి మీదే ఆధారపడి బ్రతుకుతూ ఉంటాడు. కష్టపడి పనిచేసే వాడిని శ్రమదోపిడీ చేయకూడదు అనేది దేవుని కఠినమైన హెచ్చరిక. నాలుగో విషయం సామాజిక భద్రత. వచనాలు 19 నుంచి 21. పంట కోసేటప్పుడు పొలంలో పొరపాటును విడిచిపెట్టిన పండ్లను కానీ, ఒలివ చెట్ల పండ్లను కానీ, ద్రాక్ష పండ్లను కానీ రెండవసారి ఏరుకోకూడదు. వాటిని పరదేశులకు, అనాథులకు, విధవలకు వదిలివేయాలి. దీని అర్థం ఏమిటంటే, పేదలు ఎవరి దగ్గర అడుక్కోవాల్సిన అవసరం లేకుండా గౌరవప్రదంగా పొలాల్లో మిగిలిన ఆహారాన్ని సేకరించుకునేలా చేయడం. ప్రార్థన. ప్రేమగల తండ్రి, ద్వితీయోపదేశకాండం ద్వారా మీరు నేర్పించిన ఈ గొప్ప సామాజిక న్యాయాన్ని, కనికరాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. ప్రభువా, ఈ సందేశాన్ని వింటున్న మాలో మీ హృదయాన్ని కలిగించండి. సమాజంలో వెనుకబడిన వారి పట్ల, పేదల పట్ల మరియు సహాయం కోరే వారి పట్ల మీరు చూపిన ఆ ప్రేమను మేము కూడా చూపగలిగేలా సహాయం చేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.